హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజు చెరి ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలక్ పరోటా ఎలా చేయాలో చూద్దాం. అలాగే దానికి కాంబినేషన్గా బూందీ రైతా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూర ఆకులను నీట్గా వాష్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలు, 4 ఒలుచుకున్న వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే 1 ఇంచు అల్లం వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను వాము కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసానండి. ఇంకా తురిమిన కొత్తిమీర కూడా వేసుకుని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట. నేను ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండి వేసానండి. అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. అది వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని మనం జనరల్గా నార్మల్ చపాతీ పిండి కలుపుకునే దానికంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి అది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఎందుకంటే పాలకూరలో వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం కాసేపు పక్కన పెట్టేసరికి అది ఇంకా పలుచగా అవుతుందన్నమాట. సో కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకుని పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట. బూందీ రైతా చేసుకోవడానికి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో 1 కప్పు బూందీ వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అండ్ సాల్ట్ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని విస్కర్ తోటి బాగా ఇలాగ విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూను సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక సోక్ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, దాన్ని ఏదైనా స్ట్రైనర్ తోటి ఇలాగా స్ట్రెయిన్ చేసుకుని వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని పెరుగంతా బూందీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఏదైనా కనుక సరిపోకపోతే కనుక మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటే బూందీ రైతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని ఇలాగ పిండిలో డిప్ చేసుకుని దాన్ని మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి. నేనైతే ఇవాళ స్క్వేర్ షేప్లో చేయాలని అనుకున్నాను. దానికోసం ముందుగా నార్మల్ చపాతీ లాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 వైపులా ఫోల్డ్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పైన పొడిపిండి చల్లుకుని ఇప్పుడు మిగిలిన 2 వైపులా కూడా అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన పొడిపిండి కొద్దిగా చల్లుకొని మధ్యలో కాకుండా చివర్లో మాత్రమే ప్రెస్ చేసుకుంటూ కనుక మనం చపాతీ చేసుకున్నట్లయితే మనకది షేప్ అవుట్ అవ్వకుండా ఇలా స్క్వేర్ షేప్లో వస్తుందన్నమాట. అంటే మధ్యలో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మనకి ఎడ్జెస్‌లో మాత్రం కొంచెం ప్రెషర్ పెడితే గనక మనకి కరెక్ట్‌గా వస్తుందన్నమాట షేపు. ఇది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ థిక్‌గా కాకుండా మీడియంగా మనం ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే ఇది మనం కాల్చినప్పుడు పొంగుతుందన్నమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ గానీ, ఘీ గానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పరోటా దానిపైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో గనుక కాల్చుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అది కొంచెం కాలాక అప్పుడు వెనక్కి తిప్పుకొని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇలా కాల్చేటప్పుడు పైన స్పాచులా తోటి ఇలా అన్నట్లయితే కనుక అది బాగా పొంగుతుందన్నమాట. సో చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పరోటాలు. ఇలా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అలాగే మిగిలిన పిండి ముద్దలతో కూడా మనకు కావాల్సినన్ని పరోటాలు చేసుకోవడమే. పాలక్ పరోటాని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. కొంతమంది అయితే గనక పాలకూరని ఉడికించేసి దాన్ని పేస్ట్ చేసుకుని దాన్ని ఈ పిండిలో కలుపుకొని చేసుకుంటారనమాట. కొంతమంది అయితే సేమ్ ఇలాగే చాప్ చేసుకొని చేస్తారు. కాకపోతే దాంతో పాటు కొద్దిగా పన్నీర్ లాంటివి యాడ్ చేసుకొని చేసుకుంటారు. అలా చాలామంది చాలా టైప్స్‌లో చేస్తారు. బట్ ఇదేంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.